హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. లేటెస్ట్గా మనకు 1 అవర్ బిఫోరే, సో 11:30 అలా అయితే మనకైతే కంప్లీట్గా రెస్పాన్స్ షీట్ అయితే విడుదల చేశారు. సో మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, మీ యొక్క రెస్పాన్స్ షీట్ యొక్క రిజల్ట్ మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో ఏ విధంగా చూడాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు చూడడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ఒక ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనము కంప్లీట్గా టీజీ టెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ టీజీ టెట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క ఇంటర్నెట్ను బట్టి అయితే ఇక్కడ ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా టీజీ టెట్ ఈ విధంగా మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ప్రజెంట్ అయితే మొబైల్లో అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే టీజీ టెట్కి సంబంధించి సో సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో మీరు సిస్టంలో కానీ లేదంటే కొద్దిసేపు తర్వాత అయితే కంప్లీట్గా సో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే మనకు రెస్పాన్స్ షీట్ విడుదల చేశారు కాబట్టి సో సర్వర్ అయితే ఎర్రర్ వస్తుందన్నమాట. ఇది ఓపెన్ కావటం లేదు మొబైల్స్లో. సో మీరు 1 అవర్ 2 అవర్ తర్వాత కూడా ఓపెన్ చేసి చూడండి. సిస్టంలో అయితే మనకు ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి రెస్పాన్స్ షీట్ అనమాట, లేటెస్ట్గా డౌన్లోడ్ చేసినటువంటి రెస్పాన్స్ షీటు. సో ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్ పైన ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మీకు ఫస్ట్ మీ యొక్క జనరల్ నెంబర్ అడుగుతుంది, దాని తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత మీరు ఏ ఎగ్జామ్ పేపర్కు అప్లై చేశారు, ఏ ఎగ్జామ్ రాశారు, పేపర్ 1 పేపర్ 2 అది సెలెక్ట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రొసీడ్ పైన ట్యాప్ చేసి మీకు కొంచెం స్క్రోల్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మీకు సంబంధించిన సో రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ వారీగా చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అలాగే మీకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ కావచ్చు, ఈ విధంగా ఈ సబ్జెక్టుల వారీగా కంప్లీట్ మీరైతే సో ఈ విధంగా మీ యొక్క మార్క్స్ మీకు ఎన్ని వస్తున్నాయి, సో ఎన్ని మార్కులు వచ్చాయి, 30కి అవుట్ ఆఫ్ 30కి ఎన్ని మార్కులు స్కోర్ చేశారు అనే దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ విధంగా